ఎవరు కాదు. రాజేంద్ర గారు చాలా వరకు మీలాగా పనిచేస్తున్న కార్యకర్తలు అంటే 2 దశాబ్దాలు 19 ఏళ్ళు అంటే చిన్నది కాదు. ఒక జీవితంలోన 20 ఏళ్ల పాటు సుదీర్ఘంగా అంటే ఒక జీవితంలో సగభాగం అయిపోయినట్టే. అంత పని చేసిన తర్వాత ఈ కుల వివక్ష కావచ్చు, లేకపోతే మీతో బెదిరింపులు కావచ్చు, లేకపోతే వేధింపులు కావచ్చు, ఇవన్నీ ఉంటున్నప్పుడు ఏమనిపించేది మీకు? ఈ కమిట్మెంట్తో పనిచేస్తున్న కార్యకర్తలకు ఇలా జరుగుతున్నప్పుడు ఏమనిపించింది మీకు? అనిపించింది ఏంటంటే చాలాసార్లు చాలా అనిపించింది, అసలు రాజకీయాలు మానుకోవాలా అసలు అక్కడ ఇట్లాంటి అసలు తెలంగాణ వచ్చింది ఇందుకేనా అనిపించింది. తెలంగాణ వచ్చింది ఇందుకేనా? ఉద్యోగాల్లో అవినీతి, ఉద్యోగ భర్తీల్లో అవినీతి. మనం గతంలో చూసుకుంటే ఒక్క పోలీస్ విభాగం నోటిఫికేషన్ ఇంకా అది వేకెన్సీస్ ఫిల్ చేయడం తప్ప మిగతా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఫిల్ చేయలేదు. ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చింది లేదు. ఇంకా మీకు ఇంకో విషయం చెప్తా, స్కామ్స్ అని అందరూ మన కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం, నేను ఒక స్కామ్ గురించి చెప్తే మీరు యూ డోంట్ బిలీవ్ మీ, ఇట్స్ వెరీ స్మాల్ వెన్ కంపేర్ టు దట్ స్కామ్. ఓకే, హరితహారం అది గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. నాకు గుర్తుండగా 2015 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది. 2015లో ఓకే, హరితహారం అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చి 230 కోట్ల మొక్కలను నాటుతామని చెప్తున్నారు. ఓకే, నాకు అప్పుడే అనిపించింది ఏదో పెద్ద స్కామ్ అని. అంటే మనసులో అనుకున్నా, ఎందుకంటే ఒక్క మొక్క మీకు శాప్లింగ్ దొరికేది మార్కెట్లో ఇప్పుడు 100 రూపాయలు దొరుకుతుంది, అప్పుడు 50 రూపాయలు దొరుకుతుంది. 50 రూపాయల మొక్కని నాటడానికి 230 కోట్ల మొక్కలను నాటడానికి ఎంతమంది కావాలా? ఎన్ని రోజులు పడుతుంది? 24 గంటల్లో గంటకి 10, 240, రోజుకి 240 నాటినా సరే మీరు లెక్కేసుకోండి ఎన్ని సంవత్సరాలు కావాలా? 234 కోట్లు. దానికి ఎంత మ్యాన్ పవర్ కావాలా? ఒక మొక్క మినిమం మెయింటైన్ చేయాలంటే అన్ని మొక్కలు కాబట్టి ఒక మొక్కకి మంత్లీ ఖర్చు 3,000 వేసుకోవాలి. ఎందుకంటే ఒక ట్యాంకర్ కావాలా, వాటర్ డ్రైవర్ కావాలా, ట్యాంకర్ నుంచి నీళ్ళు పోసేవారు కావాలా, ప్లస్ వాటిని చూసుకునేవారు కావాలా, వాటిని కాపాడాలా, ఇవన్నీ. సో ఇది నేను సైంటిఫిక్ క్యాల్కులేటర్లో 234 crores ఇంటూ 3,000 వేసుకుంటే ఎర్రర్ చూపించింది. క్యాల్కులేటర్ ఆగిపోయింది అమౌంట్ చూపించలేక. సో మనకి అది అర్థం కాదు. 10,000 20,000 కోట్లు కాదు, ఈ 1,00,000 కోట్లు కాదు స్కామ్ అనేది. యాక్చువల్ స్కామ్ ఇక్కడ జరిగింది, అతి పెద్ద స్కామ్. ఒకవేళ మీరు సింపుల్ లాజిక్ తీసుకుంటే, అంటే ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం అనేది ఒక స్కామ్ అంటారు మీరు? 234 కోట్ల మొక్కలు నాటడం అనేది పాసిబుల్ కాదు. అది మానవ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ కూడా ఎవరు చేయని పని. ఎక్కడైనా చేశారా? లేదు. ఎంత పెద్ద డెవలప్డ్ నేషన్ అయినా సరే, ఎంత రోబోలు పెట్టి చేసినా సరే 234 కోట్ల మొక్కలు నాటడం అనేది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అసలు మార్స్ పైన పోవడం ఈజీ ఏమో కానీ ఈ 230 కోట్ల మొక్కలు నాటడం అనేది అంత ఈజీ. కొన్ని నాటారు కదా, కొన్ని నాటారు. మనం లెక్కలు పెడతామా? లెక్కలు పెట్టలేం కదా. ఒక కోటికి 7 సున్నాలు, 10 కోట్లకి 8 సున్నాలు, 100 కోట్లకి 9 సున్నాలు, వాటికి ముందు ఇది. సో ఇవన్నీ ఎప్పుడు ఈ 234 కోట్ల మొక్కలు ఎప్పుడు ఒకవేళ కేసీఆర్ దిగిపోయిన తర్వాత, కేసీఆర్ జరిగిపోయిన తర్వాత వేరే ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే వచ్చింది, వీలే ఇది స్కామ్ అని చెప్పేసి దీనిపైన ఎంక్వైరీ చేస్తే, క్వశ్చన్ చేస్తే ఎట్లా బయటపడతాయి? రేపు అడుగుతా. కేసీఆర్ ఈజ్ వెరీ స్మార్ట్ స్కామర్. కేసీఆర్ అండ్ కేటీఆర్ ఆర్ వెరీ స్మార్ట్ స్కామర్స్. ఓకే, ఎంత స్మార్ట్ అంటే మీరు ఆలోచించండి, ఎవరికి ఈ ఆలోచన రాకుండొచ్చు. అసలు ఇప్పుడు కూడా ఎవరు అసలు ఆలోచన దానిపైన దృష్టి కూడా పెట్టరు. అంటే ఒక నిజంగా విచారణ చేస్తే బయటపడే అవకాశం ఉండదా? ఎలా ఉంటుంది సార్ గణేష్ సార్? 230 కోట్ల మొక్కలు ఎక్కడ లెక్క పెడతారు? ఎక్కడ పోయినాయి అంటే మేమేం చేయగలుగుతాం? వరదలు వచ్చినాయి, బీభత్సాలు, తుఫాన్లు, లేకపోతే మెయింటెనెన్స్ సరిగా లేక వాళ్ళపైన దోషిస్తారు. కానీ దానికి సంబంధించిన పైసలు, దానికి సంబంధించిన ఫండ్స్ అన్నీ వీళ్ళకి చేరినాయి కదా. సో కేసీఆర్ నా అంచనా ప్రకారం చాలామంది 1,00,000 కోట్ల స్కామ్ అంటారు, కానీ కేసీఆర్ గారిని తీసుకుంటే CMRF కూడా మీరు నిజంగానే అది ఒక